అన్మ్యూట్ చేశాను భరత్ గారు. యా, ఇప్పుడు వినబడుతుంది. సో తుమ్మిడిహెట్టి మళ్ళీ పైకి వచ్చింది. మీరు అన్నారు తుమ్మిడిహెట్టి కడితే నేను దేశంలో ఉండనని చెప్పి. అయితే ఇక్కడ ఒక తేడా ఏంటంటే బ్యారేజ్ కట్టారు వాళ్ళు. బ్యారేజ్ కట్టకుండా డైరెక్ట్ గా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత రివర్ ఏదైతే ఉన్నదో దానికి దిగువన చాప్రాల్ వన్యమృగ సంరక్షణ ఆ సాంక్చురీ దాటిన తర్వాత అది టువర్డ్స్ కాళేశ్వరం వైపు, అంటే మళ్ళీ గోదావరిలో కలవడానికి కొంత ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న పెద్ద సైజ్ చెక్ డ్యామ్ ఒకటి కట్టి అక్కడ నుంచి టన్నెల్ ద్వారా తర్వాత కెనాల్ ద్వారా ఈ జైపూర్ వాగ్ అని ఉంది. అయితే ఈ ప్రతిపాదన కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా ఇంజనీర్ చేశారు, జైపూర్ వాగులో వేసే విషయాన్ని పరిశీలించమని చెప్పి. అయితే అది అప్పటికే ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. అయితే ఈ జైపూర్ వాగ్ ద్వారా నేరుగా సుందిల్లోకి ఆ నీరు వస్తుంది, డిస్టెన్స్ కూడా చాలా తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే టన్నెల్ తర్వాత కెనాల్ ఉంటుంది. ఎంత అయితే తుమ్మిడిహట్టిలో మనకు అవైలబుల్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ మాత్రం మనం తీసుకోగలుగుతాం. ఏదైతే ప్రాణహిత తుమ్మిడిహట్టి దగ్గర నుంచి కొంత 5-6 కిలోమీటర్ల దిగువకు ప్రవహించిన తర్వాత ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుందో ఆ వాటర్ మాత్రం మనకు సుందిళ్ళకి వస్తుంది. బట్ మన అవసరాలకు సరిపోదు. దాదాపు 100 టీఎంసీలు వచ్చినా కూడా మనకు సరిపోదు. అది మనకు రిక్వైర్మెంట్ దాదాపుగా 200 టీఎంసీ పైన ఉంటుంది. కాబట్టి అది కొంత ఉపయోగపడుతుంది, అందులో అనుమానం ఏం లేదు. కానీ బ్యారేజ్ కట్టే అవకాశం లేదు. తుమ్మిడిహట్టి దగ్గర 3700 కోట్లతో ఇప్పుడు అది ఇప్పుడు 80 టీఎంసీలు తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు లిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. లిఫ్ట్ కూడా కాదు, గ్రావిటీతోనే పరిశీలించండి అంటున్నారు. లిఫ్ట్ అక్కర్లేదు. అక్కడ ఏంటంటే గుట్టలు ఉంటాయి, చాలా పెద్ద గుట్టలు రిడ్జ్ లో ఉంటాయి. అంటే మనకి ఇదేమో గోదావరి, అది ప్రాణహిత రిడ్జ్ ఉంటది అన్నట్టు. ఆ రిడ్జ్ మీద గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల నుంచి టన్నెల్ తీసి ఒక కెనాల్ ద్వారా జైపూర్ వాగులో వేస్తారు. జైపూర్ వాగు నుంచి సుందిళ్ళకు వస్తాయి ఆ వాటర్. అయితే వాటర్ ని మనము అక్కడి వరకు తీసుకురావచ్చు గ్రావిటీతో. 1600 కోట్లని ఎస్టిమేషన్ ఏదో అనుకుంటున్నారు. బట్ రియల్ డిపిఆర్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా టన్నెల్ ఉంది కాబట్టి ఒక 10 కిలోమీటర్ల దాకా దాదాపు టన్నెల్ ఉండే అవకాశం ఉంది. 13 కిలోమీటర్లు కెనాల్ ఉండే అవకాశం ఉంది. అయితే ఆ డిపిఆర్ వచ్చాక గానీ ఎంత ఖర్చు అవుతుందని చెప్పలేం మనం. బట్ ఇట్ ఈజ్ అనదర్ సోర్స్. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక న్యూస్ లో ఇనిషియల్ వర్డ్స్ ఏంటంటే ఒక పక్కన అన్నారము తర్వాత మేడిగడ్డ, ఆ రెండింటిని కూడా సుందిళ్ళ విషయంలో కూడా రిపేర్లు ఏమన్నా ఉంటే టేకప్ చేయమంటున్నాడు. అదే సమయంలో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ద్వారా సుందిళ్ళలో కలిపే అంశాన్ని కూడా వేగవంతం చేయమంటున్నాడు. అంటే రెండింటిని కూడా ఈ ప్రభుత్వం ఉపయోగించుకోబోతున్నది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. ఆ ప్రయత్నం తప్పేం లేదు భరత్. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక సోర్స్ ఉంది. కరెంటు బిల్లు తగ్గించడానికి ఈ 1600 కోట్లు 2000 కోట్లు ఎంత అయితే అవుతాయో రెగ్యులర్ మనకు మేడిగడ్డ దగ్గర నుంచి తర్వాత అన్నారం దగ్గర నుంచి లిఫ్ట్ అనేది కొంత తగ్గుతుంది ఒకవేళ కనుక ఈ వాటర్ అంతా డైవర్ట్ అయినట్టయితే. కానీ కావాల్సినంత అవైలబిలిటీ అయితే ఇక్కడ లేదు. సుందిళ్ళ నుంచి తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ళకు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, గ్రావిటీ ద్వారానే ఇచ్చేస్తారు. అంటే టన్నెల్ కనుక వర్కౌట్ అయితే, ఇప్పుడు టన్నెల్ తీసుకుంటున్న ఏరియా ఏదైతే ఉన్నదో కోల్ మైన్ లో ఉండకూడదు, కోల్ ఉండకూడదు అక్కడ. ఇదివరకు ఎల్లంపల్లికి కూడా వాస్తవంగా గ్రావిటీతో తీసుకురావచ్చు, కానీ మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చాలా మంది మినిస్టర్స్ కూడా పొరపాటుగా తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో వచ్చేదాన్ని కేసీఆర్ లిఫ్ట్ మార్చాడు అని చెప్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే తర్వాత వచ్చిన మాడిఫికేషన్స్ గురించి అవగాహన లేదు. ఫస్ట్ ఈ తెలంగాణ ఇంజనీర్స్ ఏదైతే 2004-05లో బోయినపల్లి వెంకటరామారావు గారు ఇంకా కొంతమంది ఇంజనీర్స్ కలిసి ఏదైతే రిపోర్ట్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి సర్వే చేయమన్నారో అప్పుడు అది గ్రావిటీ ప్రాజెక్టు. యాక్చువల్గా తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కూడా గ్రావిటీతో తీసుకురావాలనేది 148 మీటర్స్ హైట్ తో ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా ఏంటంటే 143లో ఎల్లంపల్లి ఉంటుంది కాబట్టి మనం గ్రావిటీతో తీసుకురావచ్చు అని వాళ్ళు అంచనాలు వేశారు టోపో షీట్స్ చూసి. కానీ ఏమైందంటే రెండు దిక్కుల మన కోల్ ఉన్నది. ఆ కోల్ ఉండేసరికి సింగరేణి వాళ్ళు మాకు అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు అనుమతించకపోయేసరికి 2 లిఫ్ట్లు అవసరమైనవి. ఈవెన్ తుమ్మిడిహట్టి నుంచి కూడా ఎల్లంపల్లికి 2 లిఫ్ట్లు పెడదాం అనుకున్నారు. దానికి బదులు కేసీఆర్ ఏం ఆలోచించారంటే అక్కడ 2 లిఫ్ట్లు ప్లస్ వాళ్ళు ఏదైతే మహారాష్ట్ర వాళ్ళ అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి మనం 148లో కట్టుకుంటే మళ్ళీ 152లో కాలువలున్నాయి కాబట్టి 3వ లిఫ్ట్ కూడా అవసరం అవుతుంది. ఇక్కడ తక్కువ నీళ్లతో 3 లిఫ్ట్లు ఇక్కడ పెట్టేదానికంటే
మనం అక్కడ నుంచి తీసుకొచ్చినట్టయితే ఇంకో 100 టీఎంసీల అవైలబిలిటీ ఎక్కువ ఉంది. అక్కడ 283 టీఎంసీల అవైలబిలిటీ ఉంది. ఇక్కడ 102 టీఎంసీల అవైలబిలిటీ ఉంది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మల్టిపుల్ సోర్స్ ఉండడం వల్ల తప్పేం లేదు. మనము పైనుంచి మనం తీసుకుంటే 2 లిఫ్ట్లు అవసరం పడవు మనకు, మేడిగడ్డ అండ్ కనేపల్లి లిఫ్ట్, అదే విధంగా అన్నారం లిఫ్ట్. ఒకవేళ కనుక వీళ్ళు అనుకుంటున్న ప్రాజెక్టు పూర్తి అయితే ఈ విషయాన్ని మనం రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ లో కూడా చూడొచ్చు. వాళ్ళు జైపూర్ వాగులో వేసే అంశాన్ని పరిశీలించమని ప్రభుత్వానికి అప్పుడే ఇచ్చారు. అయితే అది మనకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది, అందులో తప్పేం లేదు. కాకపోతే తుమ్మిడట్టి బ్యారేజ్ మనం వదులుకోవడం వల్ల మనకు మహారాష్ట్రతో గొడవలు ఉండవు, చాప్రాలతో గొడవలు ఉండవు. తర్వాత మనకు ఒక 4,000 కోట్లు సేవ్ అవుతుంది ఆ బ్యారేజ్ కాస్ట్. యా ఓకే. సో మరి అప్పుడే దీన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు? అంటే అక్కడ వాటర్ అవైలబిలిటీ మనకు సరిపోలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం ఆలోచించారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతిపాదనలో మనకు మొత్తం ఆయకట్టు కవర్ అయితే లేదు. ఓన్లీ మనకు చేవెళ్ల వరకు ఆయన 16,40,000 ఎకరాలే కవర్ అవుతున్నది. అయితే కేసీఆర్ గారు ముందున్న డిమాండ్ ఏంటంటే ఏదైతే పాత ప్రాజెక్టులు ఉన్నాయో అవి ఆల్రెడీ మనకు కెనాల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది కాబట్టి నిజాం సాగర్ గాని, సింగూర్ గాని, శ్రీరామ్ సాగర్ గాని, అప్పర్ మానేర్ గాని ఈ ప్రాజెక్టులన్నీ స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ లో చెప్పాడు. పైన 400కు పైన బ్యారేజీలు కట్టారు గోదావరి బేసిన్ లో, శ్రీరామ్ సాగర్ కు అప్ స్ట్రీమ్ లో, అన్నిటి మీద పూర్ణ గాని ఇతర ప్రాజెక్టుల మీద కూడా. కాబట్టి మనకు నీళ్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్ స్టెబిలైజేషన్ కోసం మనం పోతున్నాము. 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్, తర్వాత 16,40,000 ఎకరాల నుంచి 18,25,000 ఎకరాలకు ఆయకట్టును పెంచడం. ఈ మొత్తానికి కావాల్సిన 37 లక్షల ఎకరాలకు మనకు కావాల్సిన వాటర్ ఏదైతున్నదో మనకు దాదాపు 200 టీఎంసీలకు పైన అవసరం అవుతుంది, కొంత గ్రౌండ్ వాటర్ మనం కాంపోనెంట్ పెట్టుకున్నా కూడా. కాబట్టి మనకు ఈ ఎక్సర్సైజ్ చేసినా కూడా 102 టీఎంసీల కంటే ఎక్కువ ఇక్కడ మనకు దొరికే అవకాశం లేదనే ఉద్దేశంతో గోదావరి దగ్గర కాళేశ్వరంలో మాత్రం ప్రాణహిత కలిసిన తర్వాత ఇదే సిడబ్ల్యూసీ చెప్పింది 282 టీఎంసీలు, 83 టీఎంసీలు అవైలబిలిటీ ఉందని. కాబట్టి ఆ సోర్స్ మనకు ముఖ్యమైతుంది. రెండవది ఆయన ఇంకొకటి ఏం ఆలోచించాడంటే ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం వరకు కూడా నదిలోనే 35 టీఎంసీలు మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. మనం మళ్ళీ ఈ 35 టీఎంసీల కోసం రిజర్వాయర్ కట్టుకోవాలంటే చాలా కాస్ట్లీ అయింది, ఎవాక్యుయేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నదినే ఆయన రిజర్వాయర్ గా మార్చాడు. అంటే ఒక మంచి ఆలోచనే, కాకపోతే ఏంటంటే విమర్శలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయిస్తామని చెప్తున్నారు, మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సిందిల్ అయినా. తప్పదు భరత్, ఎప్పుడైనా అది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకపోయినా మళ్ళీ వచ్చే ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. కాబట్టి జూబ్లీ సెలక్షన్ దృష్టిలో పెట్టుకోవచ్చు, లేదంటే ప్రజల నుంచి వచ్చే విమర్శలు కావచ్చు, మీనాక్షి నటరాజన్ గారి ఒత్తిడి కావచ్చు, ఢిల్లీలో దీని మీద జరుగుతున్న డిస్కషన్స్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎందుకు ఒత్తిడి, మీనాక్షి నటరాజన్ ఎందుకు అంటే వీళ్ళంతా కూడా ఇంటర్నల్ గా మనకు పేపర్లలో బహిరంగంగానే వస్తున్నాయి. ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నారు కాబట్టి ఎన్డీఎస్ఏ రికమెండ్ చేసింది. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ. తర్వాత పీసీ ఘోష్ గారు ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ ఏం రికమెండ్ చేసిందో ఆ వర్క్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయమన్నది. అంటే ఎన్డీఎస్ఏ ఏం రికమెండ్ చేసింది, సత్వరమే రిపేర్లు చేపట్టాలని చెప్పింది. కాబట్టి ఈ 1 year అయినా కూడా చేయట్లేదు కదా, అదొక ఫెయిల్యూర్ కిందకి వస్తుంది. కాబట్టి ఎలక్షన్స్ లో కూడా అదొక చర్చనీయాంశం అయింది, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అని. కాబట్టి వేగవంతం చేయాలని చెప్పడంలో ఆయనతో. ఇంకోటి ఏంటంటే మళ్ళా ఈ బనకచర్ల ఇష్యూ కూడా సిఆర్ పాటిల్ గారు రాసిన లేఖకు సంబంధించి అక్టోబర్ 6 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్స్ కోసం వాళ్ళు డిపిఆర్ అంటే 9,20,00,000కు టెండర్ ఇష్యూ చేశారు. ఎవరైతే 20 నుంచి 50 కోట్ల వర్క్స్ చేసిన సర్వే సంస్థలు ఉన్నాయో వాళ్ళు బనకచెర్లకు డిపిఆర్ తయారు చేయమని చెప్పి అక్టోబర్ 6 నాడు. అయితే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయకుండా టెండర్స్ కోసం తొందరపడకూడదు, అంటే డిపిఆర్ కు వాళ్ళ అనుమతి ఇవ్వాలి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్. సిఆర్ పాటిల్ ఏం రాశాడు మనకు, సెప్టెంబర్ 14 తారీఖు ఎప్పుడో వచ్చింది ఆ లెటర్. అందులో ఏమన్నాడంటే ఆయన 7 రాష్ట్రాలు ఏవైతే సంబంధిత రాష్ట్రాలు ఉన్నాయో ఆంధ్ర తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈ రాష్ట్రాలన్నిటికీ ఆమోదయోగ్యం అయితేనే ముందుకు పోతాము అని చెప్పేసి ఆయనే మనకు లెటర్ రాశాడు. అంటే మీ ఆబ్జెక్షన్స్ మేము పరిగణలోకి తీసుకున్నాం, మీతో పాటుగా ఇతర రాష్ట్రాలు కూడా లేఖలు రాశాయి. కర్ణాటక ఏమన్నదంటే మాకు కృష్ణా వాటర్ని ఆయన ఎప్పుడైతే కృష్ణా నదికి గోదావరి వాటర్ని తీసుకొస్తున్నాడో మాకు కూడా ఇందులో 64 టీఎంసీలు వస్తాయని చెప్పి బనకచెర్ల విషయంలో వాళ్ళు అడుపులు వేశారు.
45 టీఎంసీలు అంతకుముందే తెలంగాణకు రావాల్సి ఉన్నది. 35 టీఎంసీలు మహారాష్ట్ర కర్ణాటకకు రావాల్సి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర ఉన్న కర్ణాటక మాకు ఈ 200 టీఎంసీలు ఏవైతే వాళ్ళు కృష్ణానదిలో కలుపుతున్నారో మాకు ఆ 200 టీఎంసీలు కృష్ణానదిలో సేవ్ చేసి ఈ 3 రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు అది ఆంధ్ర తెలంగాణ సమస్యగా లేదు బనకచెర్ల, ఇది అంతర్రాష్ట్ర 7 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య ఉన్నది. కర్ణాటక కూడా ఒక చిన్న ట్రిబ్యూటరీ ఉంటుంది మంజీరా. కాబట్టి మనకు 7 రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక 8 రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఉంది బనకచెర్లది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవాళ మీటింగ్ యొక్క ఉద్దేశం అది, ఆయన పెట్టిన మీటింగ్ ఉద్దేశం. అయితే మనకు ఆశ్చర్యకరంగా ఏంటంటే పేపర్లలో రావట్లేదు, బట్ ఈ రోజు కూడా లేఖ రాశారు మన ఈఎన్సీ గారు ఈ కృష్ణా బోర్డుకి ఈ విషయాల మీద 45 టీఎంసీ గురించి కానీ. అట్లాగే మొన్న అక్టోబర్ 15 రోజు కూడా ఈఎన్సీ గారు ఈ బనకచెర్లకు సంబంధించి పాటిల్ గారు ఇచ్చిన లెటర్ కి సంబంధించి దానికి జవాబు ఇచ్చారు. ఈ విషయాలన్నీ కూడా డిస్కషన్ రాలేదు, బట్ ఇవాళ మనకు ఈ రివ్యూలో మనకి ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ప్రభుత్వం లాస్ట్ 2 years లో కాళేశ్వరం లేకుండానే, కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 లేకుండానే వాటర్ సప్లై చేశాం, అసలు కాళేశ్వరం అవసరం లేదని చెప్పాలనుకుంది, చెప్పింది. వాస్తవంగా మీరు చెప్పండి. చెప్పాలనుకుంది చెప్పిందని నేను అనుకుంటున్నా. 2 సంవత్సరాలు చేయకపోవడానికి టీఆర్ఎస్ ఎంత మాట్లాడినా, మీలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా అట్లా చెప్పాలనుకుంది చెప్పింది. సరే, ఇప్పుడు ఎందుకు పంచాయతీ అని చేయిస్తుందేమో రిపేర్స్. అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఈ ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ రిపేర్లు అనేటివి చేయొద్దు అనుకున్నారు. ఎందుకంటే ఇవి ఉన్న విచారణ జరుగుతున్నంత వరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆలస్యమైన కొద్దీ ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఎఫెక్ట్ ఎక్కువ పడలేదు. మీరు అన్నట్టుగా మొన్న వర్షాలు చాలా ఆలస్యంగా రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పద్ధతిలో వర్షాలు వస్తాయన్న గ్యారంటీ లేదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రిపేర్లు పెద్దగా అవసరం లేదు. సుందిళ్లకున్న అన్నారానికి రిపేర్ చేయాల్సింది ఒక మేడిగడ్డ 7th బ్లాక్ మాత్రమే. ఇవేంటంటే అయిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్ గా మీకు అది గుర్తు చేస్తాను. ఎన్డీఎస్ఏ ఫస్ట్ విజిట్ చేసినప్పుడే ఎన్డీఎస్ఏ ఏమన్నదంటే ఈ రెండిట్లో కూడా మీరు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయండి అని చెప్పారు. ఎప్పుడు అది అక్టోబర్ 21 నాడు ఎప్పుడైతే మేడిగడ్డ ఇదైందో 23 నాడు ఈ టీం వచ్చింది. 24 నాడు వాళ్ళు విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడే వాళ్ళు కొన్ని నోటీస్ చేశారు ఇంజనీర్లతో ఇంటరాక్ట్ అయ్యి, అవన్నీ కూడా మీరు సమ్మర్ లోపల పూర్తి చేయాలని చెప్పారు. తర్వాత బయట ఉన్న పూణేలో, తర్వాత రూర్కీలో ఇట్లా కొన్ని సంస్థలకు కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఆల్రెడీ. ఏంటంటే ఈ పనులన్నీ పూర్తయి కూడా 1.5 year అయింది ఇప్పటికి. అయితే కొత్తగా మా ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే కొన్ని గ్రౌటింగ్ టెస్టులు చేసి కొంత లోపల ఏమన్నా ఈ సీకెండ్ పైల్స్ అనే సిస్టమ్ వాడారు కాబట్టి బలంగా ఉందా, లోపల ఏమన్నా లీకేజెస్ ఉండే అవకాశం ఉందా పరీక్షలు చేయమన్నారు. అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి, మిగతా ఏది కూడా పెండింగ్ లేదు. అదొక 1 month పని. అది సమ్మర్ లోపల అది కంప్లీట్ చేసుకున్నట్టయితే రిపేర్లు అవసరం పడకపోవచ్చు. అక్కడ ఉన్న ఇంజనీర్ చెప్పేది ఏంటంటే ఆ సుందిల్లా అన్నారానికి ఇదివరకే చేసినాము, వాళ్ళు చెప్పిన రిపేర్స్ అన్ని, కొత్తగా ఏం అవసరం లేదు అని చెప్పారు. ఒకవేళ ఉన్నా కూడా ఆ ఏజెన్సీ సంస్థలది బాధ్యత అని చెప్పారు కాబట్టి వాళ్ళు చేస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు. మేడిగడ్డ దగ్గర మాత్రం ఒక బ్లాక్ మొత్తం పునర్నిర్మాణం చేయాలి. మరి ఎల్ఎన్టీ వాళ్ళతో మరి ప్రభుత్వానికి బెడిసింది కాబట్టి వాళ్ళు రూల్ ప్రకారం అయితే చేయడానికి లేదు. వాళ్ళు మా మీద బ్లేమ్ వస్తుందని చెప్పి మేము చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఈ మెట్రో విషయంలో వీళ్ళకి వచ్చిన డిస్ప్యూట్ కావచ్చు, వీటన్నిటి కారణంగా ఇప్పుడు ఎల్ఎన్టీ ముందుకు వస్తుందా, వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెత్తబుట్ట దాఖలు చేయమని చెప్పారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎల్ఎన్టీ వాళ్ళ స్పందన కోసం మనం వెయిట్ చేయాలి. రూల్ ప్రకారం ఎందుకు 3 సంవత్సరాల వరకే ఉందా లేబిలిటీ? అంటే వాళ్ళకు అంటే మెయింటెనెన్స్ ఉంటుంది కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు ప్రాజెక్టు. మనకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ అయితే మన బాధ్యత అయితే, మెయింటెనెన్స్ విషయంలో ఏదైనా ఉంటే వాళ్ళు చేయాల్సి వస్తుంది. బట్ ఈ విషయంలో మాకు బాధ్యత లేకున్నా కూడా ప్రభుత్వం అడిగింది కాబట్టి మేము చేస్తామని చెప్పారు వాళ్ళు. సో హ్యాండ్ ఓవర్ మరి ఎందుకు మనం తీసుకున్నాం అప్పుడు ఆ సమయంలో? ఇనాగ్రేషన్ అయింది కదా భరత్ గారు, 21st June 2019 నాడే మనం ఇనాగ్రేట్ చేసాం కదా ప్రాజెక్ట్. ఇనాగ్రేట్ చేసినామంటే అది కంప్లీట్ అయినట్టే కదా. ఓకే, బట్ దాని మెయింటెనెన్స్ లేకపోతే దానిలో ఏమైనా అయితే డ్యామేజ్ సంబంధించి కరెక్ట్ గా రాసుకోలేదా? అంటే ఇది కేవలం 3-4 సంవత్సరాలే అయినప్పుడు
అంటే వాళ్ళ తప్పని, కాంట్రాక్ట్ ఏజెన్సీ కూడా చూడాలి కదా అంటారు. ఇది వాళ్ళ తప్పని చెప్పి ప్రూవ్ చేయడానికి ఇప్పుడు మీరు నేను కొంత మనకున్న ఇంజనీర్స్ తో కలిసి మనం కొంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాం. కానీ ఈ రోజు వరకు ఐజాన్ టుడే ఇవాళ 28 అక్టోబర్ 2025 నాటి వరకు కూడా మేడిగడ్డలో ఇది డ్యామేజ్ జరగడానికి ఇది కారణము అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, పీసీబీ చెప్పలేదు. ఇప్పటికి కూడా డిగ్ చేయమని చెప్పారు. ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటంటే నిపుణులను పెట్టి అధ్యయనం చేయండి కారణం ఏంటి అని. అంటే అన్ని ఊహాగానాలే. ఇప్పుడు ఎవరు చెప్పినా ఊహాగానాలే. నేను బ్లాస్ట్ అన్నా అది ఊహాగానమే. బట్ ఖచ్చితంగా ఇది బ్లాస్ట్ అని చెప్పడానికి ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీ చేయలే. ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా వాళ్ళు నిపుణులను తీసుకొచ్చి విచారణ చేసినా కూడా వాళ్ళు మా కారణాలు అన్వేషించాల్సిందే ఇంకా లోతుగా అని చెప్పారు తప్ప రిపోర్ట్ లో దీనివల్ల ఇది డ్యామేజ్ అయిందని చెప్పలేకపోయారు. కాబట్టి బాధ్యత ఎట్లా ఫిక్స్ చేస్తాం మనం? మీరు మీ నాసిరకమైన పనుల వల్లనే ఇది జరిగిందని చెప్పడానికి లేదు కదా. ఓకే ఓకే. సో ఒకటి ఇప్పుడు మీరు అన్నారు తుమ్మిడిహెట్టికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ నేను చూశాను. 150 మీటర్లకి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం అని చెప్తున్నారు. ఇప్పుడు 148 వరకు ఇబ్బంది లేదా, ముంపే ఉండదా 148 చేస్తే మహారాష్ట్రలో? భరత్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే సుందిళ్లకు అనుసంధానం చేస్తామన్నారో, ఇంత మంచి ప్రాజెక్టు ప్రపోజల్ ఉండగా మళ్ళీ పోయి ఆ వివాదాలను ఎందుకు ఇరుక్కోవాలి? అక్కడ నుంచి ఎక్కువ వచ్చే నీళ్ళు ఏముండవు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక లిఫ్టే అవసరం అవుతుంది సుందిళ్ళ నుంచి, ఏది సుందిళ్ళ టు ఎల్లంపల్లి. అక్కడైతే మనకు 3 లిఫ్ట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ బ్యారేజ్ కట్టారనుకోండి, ఫస్ట్ అది ఆ 150 నుంచి 152కు ఒక లిఫ్ట్ అన్న పెట్టాలి. లేకుంటే ఇదివరకే 152లో ఏవైతే కాలువలు తీశారో వాళ్ళని ఇంకా డీపెన్ చేయాలి. వాటిని ఇంకో 2 మీటర్లు కిందికి తవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఏంటంటే 2 దిక్కుల కోల్ వచ్చింది కాబట్టి 2 లిఫ్ట్లు తప్పవు. మనకు ఎన్ రూట్ లో 71 కిలోమీటర్లలో 2 లిఫ్ట్లు తప్పవు. అంటే 3 లిఫ్ట్లు బ్యారేజ్ కలిస్తే దాదాపు 7,000 కోట్ల ఖర్చు అవుతుంది. మంచిర్యాల పట్టణం నుంచి కూడా వెళ్లే అవకాశం ఉంది. బట్ దాని ద్వారా అయితే కంపెన్సేషన్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. ఏది మంచిర్యాల పట్టణం నుంచి ఇప్పుడు సుందిళ్లకు అనుసంధానం చేసేదా? అవసరం లేదు కదా, బైపాస్ చేయొచ్చు. దాని ద్వారా ఎక్కువ అవుతుంది కాబట్టి వేరే మార్గం ఆలోచిస్తున్నారు అంటున్నారు. అంటే జైపూర్ వాగ్ ఏదైతే ఉన్నదో జైపూర్ వాగ్ ద్వారా తీసుకురావాలనుకున్నప్పుడు కొద్దిగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది టోపో షీట్స్. ఎందుకంటే మంచిర్యాల పట్టణంలో ల్యాండ్ అక్విజిషన్ అవసరమైతే లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ టన్నెల్ ద్వారానే డైరెక్ట్ లింక్ చేయగలుగుతారా, ఏం చేస్తారనేది చూడాలి. డిపిఆర్ వస్తే గానీ మనకు అలైన్మెంట్ తెలిసే అవకాశం లేదు. బట్ కంపారిటివ్లీ మళ్ళీ 9 కట్టేదానికంటే ఆ 3 లిఫ్ట్ల కంటే సుందిలకు తీసుకొచ్చి టన్నెల్ ద్వారా గానీ కెనాల్ ద్వారా గానీ జైపూర్ వాగులో వేయడం అనేది శ్రేయస్కరం. మీరు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని పూర్తిగా? అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజల్. దీనివల్ల నష్టం ఏం లేదంటున్నాను నేను. ఎందుకంటే 2,000 కోట్లు 3,000 కోట్లు అయినా కూడా తుమ్మిడిహట్టి బ్యారేజ్ వల్ల మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటి అక్కడ కట్టడానికి 10 ఏళ్ళు పడుతుంది అక్కడ అనుమతులను తెచ్చుకోవాలంటే. అంటే ఈవెన్ మహారాష్ట్ర 150కి కానీ 152కి ఒప్పుకున్నా కూడా చాప్రాల్ వన్యమృగ సంరక్షణ వాళ్ళది ఆబ్జెక్షన్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఇవ్వాలి మనకు. అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తే కూడా నడవదు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి, వైల్డ్ లైఫ్ బోర్డు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 2 ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఫైల్ మొదటికి వస్తుంది. అక్కడ ఖచ్చితంగా ఆ శాంక్చురీలో మనం ఒక 200-300 ఎకరాలు మనం తీసుకోకపోతే అక్కడ నడవదు, ఇంకా పనులు నడవవు. కాబట్టి ఆ బ్యారేజ్ జోలికి పోకుండా దానికి బదిలీ చేయడం వల్ల పైనుంచి మనకు ఆ నీళ్లను టన్నెల్ ద్వారా కెనాల్ ద్వారా తీసుకోవడం వల్ల ఈ 2 లిఫ్ట్ల ద్వారా మనకు ఒత్తిడి తగ్గుతుంది, ఏది అన్నారం కానీ మేడిగడ్డ కానీ. ఓకే ఓకే. సో ఇదొక ఆల్టర్నేటివ్. సో తుమ్మిడిహెట్టి అయితే మీ ఉద్దేశంలో 10 ఏళ్ళు పడుతుంది అంటారు. ఎందుకు 10 ఏళ్ళు? అంటే సుప్రీంకోర్టుకు క్లియరెన్స్ రాదు. ముందు మహారాష్ట్ర వాళ్ళు ఆ ఎత్తుకు అనుమతించినా కూడా 150కి ఒకవేళ బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు ఒకవేళ 150కి ఒప్పుకున్నారు అనుకుందాం. మన ఇప్పుడు అడ్వైజర్ గా కూడా శ్రీరామే ఉన్నాడు కదా, వెదిరే శ్రీరామ్ మహారాష్ట్ర గవర్నమెంట్ కి. ఇప్పుడు ఆయన ఇరిగేషన్ అడ్వైజర్ మహారాష్ట్ర గవర్నమెంట్ కి. మరి ఆయన 150 మీటర్లకు ఆయన తెచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ మనకు చాప్రాల దగ్గర సమస్య వస్తుంది. ముందు మహారాష్ట్ర కిందికి వస్తుంది కాబట్టి చాప్రాల్ గడ్చిరోలి డిస్ట్రిక్ట్ అన్నట్టు అక్కడ వాళ్ళ అనుమతి ఇవ్వాలి, వైల్డ్ లైఫ్ వాళ్ళు సరిగ్గా ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ ఉన్నది ఈ విషయంలో. మూడోది ఇద్దరు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు ఫైనల్ అథారిటీ. ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి ప్రభుత్వాలు ఒత్తిళ్లకు లోనై ఇస్తున్నాయి కాబట్టి అంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ పవర్ వాళ్ళు పెట్టుకున్నారు సుప్రీంకోర్టు. ఓకే
ఓకే. కాబట్టి 10 years పడుతుంది వివాదాలు దిగే వరకు అని చెప్పి కేసీఆర్ గారు ప్రిఫర్ చేయలేదు దాన్ని. అది కూడా ఒక కారణం. ఓకే. సో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు మళ్ళీ మార్పులు చేస్తే మళ్ళీ సిడబ్ల్యూసీ అనుమతులు ఇవన్నీ అవసరం కాదా? మళ్ళీ అంటే ఇప్పుడు డిపిఆర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అక్కర్లేదు రిపేర్లకు కానీ మేడిగడ్డ రిపేర్ కానీ. కానీ కొత్తగా ఇప్పుడు దీనికి మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మళ్ళీ అవసరం. తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చేయొచ్చు దీనికి కూడా. అంటే ఇది ఒక కొత్త అలైన్మెంట్ కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా తెలియదు. ఇవన్నీ వివాదాలు అయితే ఉంటాయి. ఉంటాయి కానీ అంటే అది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా మనం ఏం చెప్తున్నాం, పాలమూరు రంగారెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది కాబట్టి అది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అనేది చెప్తున్నారు. దీన్ని వేరే రాష్ట్రాలు కనుక వ్యతిరేకిస్తే, గోదావరి బేసిన్ లో ఉన్న రాష్ట్రాలు, అంటే మనకు వాటర్ అలొకేషన్ ఉంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మనకు తెలంగాణకు ఆంధ్రకు మనం వాడుకోవాల్సిన నీళ్ల కంటే తక్కువ వాడుకుంటున్నాం. గోదావరిలో 1480 టీఎంసీలు వాడుకోవాలి, బట్ ఇప్పటి వరకు కంప్లీట్ గా వాడుకోవట్లేదు కాబట్టి ఆబ్జెక్షన్స్ పై రాష్ట్రాలకే ఉండదు. బనకచెర్లకు మాత్రం వాళ్ళు ఆబ్జెక్షన్ చేసేది ఏంటంటే, ఒకటి ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇదివరకు మేము ఒప్పుకున్నాము, ఇప్పుడు ఇవ్వమా నీళ్లు, మేమే బోడేఘాట్ అని ఒక ప్రాజెక్టు 300 టీఎంసీలు యూటిలైజ్ చేసుకోవడానికి ఐడల్ పవర్ ప్రాజెక్టు ప్లస్ ఇరిగేషన్, వాళ్ళు దాన్ని ఆబ్జెక్షన్ చేశారు. గతంలో మాకేం అభ్యంతరం లేదు, మేము ఆ నీళ్లను వాడుకోవట్లేదని. కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ రాష్ట్రాలకు అన్నిటికీ కొత్త తొవ్వ చూపెట్టారు. ఆయన ఎన్ని టీఎంసీల నీళ్ళైనా ఎంత హైట్ కైనా లిఫ్ట్ చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్పి, అదివరకు ఎక్కడ 10-20 అంటే మెగావాట్ల లిఫ్ట్లే ఉండేటి ఏ రాష్ట్రంలో అయినా. ఆయన హైయెస్ట్ ఏంటంటే 139, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో అయితే 145 మెగావాట్ల లిఫ్ట్లు ఎప్పుడైతే పెట్టాడో అందరికీ కూడా ఆశలు వచ్చినాయి. ఇప్పుడు పైన మనకు వేన్గంగ పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫడ్నవీస్ గారు ఇక్కడ ఇనాగ్రేషన్ కి వచ్చి నెక్స్ట్ డే పోయి అక్కడ ఒక ప్రాజెక్ట్ ఏదో నీల్గంగ ప్రాజెక్ట్ ఏంటంటే అది నర్మదా బేసిన్ లో ఉంది. దానికి వేన్గంగ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు ఇప్పుడు ఆయన. అంటే రాబోయే రోజుల్లో ప్రాణహితకు వచ్చే వాటర్ ని కూడా వాళ్ళు మహారాష్ట్ర ఎక్కడెక్కడికి లిఫ్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కూడా ఏమంటుంది, మేము అదివరకు ఇస్తామని అన్నాము, మాకు ఇప్పుడు ఒక కొత్త తొవ్వ దొరికింది, మేము లిఫ్ట్ చేసుకుంటాం, దీన్ని మేము మా మెట్ట ప్రాంతాలన్నిటికీ ఛత్తీస్గఢ్ లో బస్తర్ గానీ ఇతర ప్రాంతాలకు గానీ మేము లిఫ్ట్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళకి ఇంద్రావతి వాటర్ సరిపోతలేదు పైన అప్ స్ట్రీమ్ లో. అట్లాగే ఇంకొక ప్రాజెక్టు మీద కూడా ఇద్దరి మధ్య, మహానది ప్రాజెక్టు మీద కూడా ఛత్తీస్గఢ్ కు మహారాష్ట్ర మన ఒరిస్సాకు మధ్యలో వివాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాలకు మేము నీళ్ళని తీసుకుపోతామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు. కాబట్టి ఇది ఇప్పట్లో తెగేది కాదు బనకచెర్ల అయినా ఇట్లాంటివి. కానీ కాళేశ్వరం మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు, అన్ని అనుమతులు వచ్చాయి కాబట్టి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు వివాదాలు. ఓకే. సో నరారి వేణుగోపాల్